వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ఒపీనియన్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అండి మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది అసలుకి. ఆ కళ్యాణ్ ఇమ్మాన్యుల్ అయితే వా, ఒక కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్, ఒక ఓజీ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఒక డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్, అలా ఎలివేషన్కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆగా మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా ఇమ్మాన్యుల్కి ఆల్రెడీ కళ్యాణ్ అంటే ఆర్మీ పర్సన్ కాబట్టి తను ఫిజికల్గా ఫిట్, భయంకరంగా యాక్టివ్గా ఉంటాడు. మామూలుగా మధ్య మధ్యలో జై వాళ్ళయ్య అంటాడు. సో తనకైతే ఒక డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ వేయాలి. ఇమ్మాన్యుల్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్లో అన్నాడు. మామూలు కూడా కాదు, అసలు అంతమంది వచ్చి మీద పడిపోయినా కూడా అని చెప్పేసి తీసుకుంటూ ఆడుతూ అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. పిచ్చగా అన్నారు ఇద్దరు. కోర్స్ వాళ్ళకి అక్కడ భరణి గారు లేరు, డిమాండ్ పవన్ లేరు, బట్ కానీ వాళ్ళు ఉన్నా కూడా ఇలానే ఆడేవాళ్ళు అనుకుంటాను. ఎవరున్నా కూడా వాళ్ళు ఇలానే ఆడేవాళ్ళు. ఎక్సలెంట్గా ఆడినారు. సో పాయింట్కి వచ్చేద్దాం. సో వెల్కమ్ టు చంద్రస్ ఒపీనియన్ ఛానల్. అందరూ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేద్దాం. ఎపిసోడ్ మార్నింగే సాంగ్ వేసినారు, ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని అనేసి, బట్ కానీ ఒక్కరు కూడా డ్యాన్స్ వేయట్లేదండి. లాస్ట్ సీజన్, అంతకుముందు సీజన్లో అయితే అబ్బా, లాస్ట్ సీజన్లో నిఖిల్ అయితే ఎర్రగా తీసిండు డ్యాన్స్, బట్ కానీ ఈ సీజన్లో ఆ రేంజ్లో డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒక్క రాము రాతోడు తప్ప. రీతి కూడా పర్లేదు కానీ ఒక్కొక్కసారి వేస్తుంది, ఒక్కొక్కసారి వేయట్లేదు, అదొకటి. నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఎక్కువ ల్యాగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనకు అంత లాంగ్వేజ్ చూసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పాయింట్ చెప్పుకుంటా వచ్చేద్దాం. తర్వాత డైరెక్ట్ టాస్క్లోకి వెళ్ళిపోదాం. టాస్క్లో మామూలుగా లేదు, అదే హిప్హాప్ ఇది పెట్టారు, హరీ హిప్హాప్ అంట టాస్క్ నేము. అది బాల్స్ వేస్తుంటారు, ఎక్కడి నుంచి వేస్తారో ఆ సౌండ్ వస్తుంది, అదేదో వింతకుంది సౌండ్, అది సంథింగ్ ఏదో ఒక లాగుంది. సో అది వేసినప్పుడు బాల్స్ వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. ఒకసారి పైనుంచి, ఒకసారి స్టోర్ రూమ్లో పెడతారు, ఒకసారి బెడ్రూమ్లో పెడతారు, టెనెన్స్ రూమ్లో, ఎక్కడైనా ఉండొచ్చు. సో అలా బాల్ని పట్టుకొని తీసుకొచ్చి ఎవరైతే ముందు వేస్తారో అక్కడ లైన్ వేశారు, రెడ్ లైన్, దాన్ని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి పాయింట్ అనమాట. సో అది టాస్క్. సూపర్గా అనిపించింది టాస్క్, మాత్రం బీభత్సంగా ఉంది. బట్ కళ్యాణ్ ఇమ్మాన్యుల్ అయితే అబ్బా అసలుకి ఏం చెప్పాలరా బాబు అనిపించేసాడు. మామూలు కూడా కాదు, ఎర్రగా తీసేసాను. అట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా బాబా ఏమన్నా అబ్బా, శ్రీజ, రీతు, తనూజ గురించి మాట్లాడతాను. తనూజ గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో నేను సపరేట్గా తనూజ గురించే మాట్లాడతాను, లాస్ట్లో మాట్లాడుతున్నాను. అందరూ ఫ్లోరా గారు కానీ అందరూ సూపర్. ముఖ్యంగా వీళ్ళిద్దరు శ్రీజ, రీతు అయితే నెక్స్ట్ లెవెల్. అసలు శ్రీజ అయితే అసలే బక్కగా ఉంటుంది, అసలు ఎక్కడ ఏడి పడి విరిగిపోతుందా బాబు. నాకైతే చూడనప్పుడల్లా టెన్షన్ వచ్చేసింది, బాబు బాయ్ అని అనిపించేస్తుంది, లాగా అనిపించేసింది. కింద పడుతుంది, పైకి లేస్తుంది, ఇది అబ్బా అసలు మామూలుగా కాదు. శివంగుల్లాగా ఆడినారు, శివంగుల్లాగా ఆడినారు, భయంకరంగా ఆడినారు. మామూలుగా రీతు అన్ని టాస్కుల్లోనే అలానే ఆడుతుంది, పిచ్చగా ఆడుతుంది అసలుకి. టూ గుడ్ అసలుకి. అమ్మాయిలు అయితే కన్నా అబ్బాయిలకి తక్కువేం లేకుండా ఆడినారు అబ్బా, వాళ్ళు కూడా సూపర్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఫస్ట్ 2 బాల్స్ రీతు వాళ్ళు వేశారు, తర్వాత బ్లూ టీమ్స్ వాళ్ళు 2 వేశారు. అందులో మధ్యలో డిస్కషన్ జరిగింది అబ్బా అసలుకి. ఫస్ట్ ఇమాన్యుల్ బాల్ ఇలా టీషర్ట్ లోపల పెట్టి తీసుకుపోయి వేసేస్తారు, చేయి పెట్టేస్తారు బాల్ పట్టుకొని. సో అప్పుడు రెడ్ పాయింట్కి ఇస్తాడు భరణి గారు గురించి చెప్పాలి. భరణి గారు కూడా అదేంటో ఇదే ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఎపిసోడ్లో ఎన్ని సీజన్స్లో ఇదే ఒక సంచాలకి 2 వైస్ సంచాలకులుగా ఉండడము అంటే మేబీ తప్పేం కాదు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక్క పాయింట్ మిస్ అయిపోయినా కూడా అటుపక్క చూడాలి కాబట్టి. బట్ కానీ తను ఇండివిజువల్గా చేసింటే బాగుండేమో, తప్పు లేకపోయినా ఇండివిజువల్గా చేస్తాను కదా, అక్కడ మైనసా ప్లస్సా, ఆయన కరెక్ట్గా చెప్తున్నారా లేదా, వీళ్ళందరితో డిస్కషన్ చేసుకొని చెప్తే ఇంకా ఆయన గొప్పతనం ఏమి ఉంది. ఆయనకి ఇండివిజువల్గా తీసుకుంటే అది కదా, అప్పుడే కదా మనకి కంటెంట్ వస్తుంది. ఆయన రియల్గా చేశారా ఫేక్గా చేసినారా తెలుస్తుంది. దీంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేసినారు, డిమాండ్ పవన్ని, దివ్యాని. రేపు పొద్దున్న ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్పారని చెప్పచ్చు ఈజీగా. బట్ కానీ ఆయన ఇండివిజువల్గా చెప్పింటే బాగుండేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో మరి కామెంట్ చేయండి. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసి, సో సెకండ్ టైము
యాక్చువల్లీ స్టోర్ రూమ్లో ఉంటుంది ఆ బాల్ తీసుకొని వచ్చి అబ్బా ఇమాన్యుల్ కళ్యాణ్ కింద నుంచి పడి లాగి తీసుకొని వచ్చి ఆడికి వచ్చి శ్రీజ దాని మీద చేయి పెట్టి బాల్ మీద చేయి పెట్టి కాలు రెడ్ లైన్ టచ్ చేసేసి ఉంటుంది. పాయింట్ రెడ్ బ్లూ టీమ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన సేమ్ అదే పాయింట్ బేస్ మీద ఈ భరణి గారు సేమ్ అదే ఇస్తారనమాట. అలాగా సో టచ్ చేసి రెడ్ లైన్కి కాలు అటు పక్క పెట్టింటుంది కాబట్టి సో దానికి అక్కడి నుంచి అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది. పాపం లోపల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది వేసి అంతా వేసి లాస్ట్ మినిట్లో మళ్ళీ రూల్ మార్చేస్తారు భరణి గారు. రూల్ మార్చేసి బాడీ తర్వాత బాల్ రెండు యావరేజ్గా ఎక్కువ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే పాయింట్ ఇస్తాను అనేసి. సో వాళ్ళకి 2 పాయింట్స్ వీళ్ళకి 2 పాయింట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్కి ఆయన రూల్ పెట్టారు. సో అప్పుడు ఇమాన్యుల్ దగ్గరే బాల్ మొత్తం బాడీ యావరేజ్ మొత్తం ఇమాన్యుల్ దగ్గరే ఉంటుంది, కొద్దిగా శ్రీజ దగ్గర ఉంటుంది. సో పాయింట్ ఎలాగో బ్లూ టీమ్కి ఇచ్చేసినారు. బ్లూ టీమ్ ఒక్క నిమిషం ఓకే బ్లూ టీమ్కి ఇచ్చేసినారు. సో బ్లూ టీమ్కి ఇచ్చేసిన తర్వాత దానికి అక్కడ తనూజానికి ఏమనాలో ఏం అనకూడదు. నాకు లిటరల్లీ అందరికీ తనూజాకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. మేబీ నాకు కూడా సీరియల్స్లో తనంటే ఇష్టమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తనని చూసుంటేనే ఇరిటేషన్గా ఉంది. నాకు అనిపిస్తున్న ఒపీనియన్, మీ ఒపీనియన్ నేను చెప్పట్లేదు, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుంది, మూడ్ అప్సెట్గా ఉంటుంది, ఫేస్ ఒక లా పెట్టుకుని ఉంటుంది, యాక్టివ్గా ఉండదు, నవ్వదు. ఎప్పుడో ఆ ఇమాన్యుల్తో కామెడీ చేసేటప్పుడు తప్ప అసలుకి ఏందో ఆ ఫేస్ ఏందో ఆ ఏడవడం ఏందో నాకు అస్సలు నచ్చట్లేదు. మీకు అందరికీ నచ్చుతుంది బట్ కానీ నాకు నచ్చట్లేదు. సీరియల్ పరంగా నాకు కూడా ఇష్టమే తనూజ. సో నేను కూడా చూసేదాన్ని ఆ సీరియల్. బట్ కానీ పర్టికులర్గా బిగ్ బాస్లో అస్సలు ప్రతిదానికి కంప్లైంట్, ప్రతిదానికి అలగడం, ప్రతిదానికి ఏడడం. నానా చూసుకోవాలి కదా నానా అది చేయాలి కదా అన్నీ నువ్వే చెప్పేసి ఇంక ఆయన ఎందుకు చేయడం, ఇది చేయలేదు అది చేయలేదు, అబ్బా ప్రతి దానికి కంప్లైంటే. టాస్క్ అన్న తర్వాత కంపల్సరీ దెబ్బలు తాకుతాయి, ప్రతిదీ ఇదే అవుతుంది. అక్కడ అమ్మాయిలు రీతు వీళ్ళు శ్రీజాది గిరగబ్బడే అడుగుతున్నారు, వాళ్ళేం కంప్లైంట్ చేయట్లేదు, ఏడుస్తుంది. లిటరలీ నిజంగానే నాకు అస్సలు నచ్చట్లేదు తనూజ, నాకు రియల్గా అస్సలు నచ్చట్లేదు. ఆ ఏడవడం ఏందో, ఆ ఇది చేయడం ఏందో, అందరి మీద అలగడం ఏందో. నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. మధ్యలో కామెడీ కూడా ఇమాన్యుల్ కామెడీ ఎర్రగా తీస్తున్నాడు, అబ్బా మామూలుగా లేదు. ఎవరో నన్ను అడిగిల్లాదు ఎవరు అనేసి ఇక్కడే కాదు ఈ రోజే కాదు ప్రతి ఎపిసోడ్లోనూ ఇమాన్యుల్ది కామెడీ ఒక కంపల్సరీ ఒక సీన్ ఉంటుంది సూపర్గా, అసలు నెక్స్ట్ లెవెల్, అసలుకి మామూలుగా కాదు. నెక్స్ట్ టాస్క్ వచ్చేద్దాం. అదే బాల్స్ ఇట్లా కింద పడిపోయి టైర్స్ లోపల కాళ్ళు పెట్టి కట్టెలు పెట్టింటారు, ఆ కట్టెల లోపల దాటుకొని పోయి అక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకోవాలి ఎవరైతే తీసుకుంటారో. అక్కడ కూడా తనూజ కంప్లైంట్. యాక్చువల్లీ సుమన్ గారు కాళ్ళు ఇది చేసేస్తారు, తనూజ కూడా 2 మిస్ చేస్తారు. అక్కడ ఇంకా ఇద్దరు అన్క్వాలిఫై అని చెప్పక ఇంకేం చెప్పాలి? అన్క్వాలిఫై చెప్పడం మా కష్టం విలువ లేదా? అందరూ కష్టపడ్డారు, ఇంకా క్వాలిఫై కాలేదు అని చెప్తే ఇద్దరిని డిస్క్వాలిఫై అంటే కొంచెం బేస్ ఏంటంటే తనూజ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే తను కొంచెం తక్కువ చేసింది కాబట్టి తనకి ఇస్తామన్న దాంట్లో ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద తనకి ఇచ్చామని చెప్పినట్టు చెప్పారు. అదేలా కుదురుతుంది? గేమ్లో అన్నాక ఎవరు ఫౌల్ చేసినా కూడా అందరికీ ఒకటే కదా రూల్. సో అది లిటరలీ నాకు అస్సలు నచ్చలేదు సీరియస్గా. తను మార్చుకుంటే ఈ వీక్ సాటర్డే వీక్లో నాగమామ్కి తనకి చెప్తే బాగుంటుంది, తన తీరు మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లిటరలీ ఎపిసోడ్ మొత్తం హైలైట్. తర్వాత మన సంజనక్క అయితే ఎవరి కోసం ఆడుతుందో ఏదో తెలియకుండా మరీ ఆడుతుందని కింద కామెంట్స్ ప్రోమోల కింద అన్నిటి కింద. బట్ కానీ తను ఎప్పుడు డిఫరెంట్గానే ఆలోచిస్తుంది. అబ్బా నేను చెప్పాను కదా, అంటే సంజన ఫ్యాన్గా నేను చెప్పట్లేదు, తను ఎప్పుడు డిఫరెంట్గానే ఆలోచిస్తుంది. అది బ్యాడ్ అయినా నెగిటివ్ అయినా ఏంటి ప్రతి పాజిటివ్ అయినా ఒకటే లాగే చేస్తుంది. దాంట్లో ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒకటి తన గురించి చర్చించుకునే విధంగానే ఉంటుంది ప్రతిదీ. ఫస్ట్ టూ బాల్స్కి ఎల్లో టీం వైపు ఆడింది, బట్ నా లాస్ట్ మినిట్లో మార్చేసింది మొత్తం. ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒక్క బాల్ కోసం వాళ్ళు గొడవ పడినా కూడా ఏం లేదు, ఇంకా వాళ్ళకి 0లో ఉన్నారు వాళ్ళు.
సో అలాంటి టైంలో రెడ్ టీం వాళ్ళకి హెల్ప్ చేయడం తప్పేం కాదని నాకు అనిపించింది. బట్ కానీ చాలా మందికి అది నచ్చలేదు. బట్ కానీ నాకు తను అనుకున్నది నాకైతే కరెక్టే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు ఏం బాల్స్ లేవు. ఆ టైంలో అట్లీస్ట్ వాళ్ళకైనా హెల్ప్ చేస్తే వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది కదా. ఇది నా ఒపీనియన్. సాటర్డే నాగమామ ఏం చెప్తారో చూద్దాము. సో ఇలానే చూస్తూ ఉండండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.